భారత్ గెలిస్తే పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఈసారి మాత్రం చరిత్రలో అరుదైన విషయము జరిగింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది భారత్ గురించి ఒక మాట అన్నాడు. ఆ మాట విన్న తర్వాత క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. అసలు ఆ మాట ఏంటి రండి తెలుసుకుందాం. అది ఏంటంటే, భారత్ ఈసారి నిజంగా వరల్డ్ కప్కు అర్హమైన జట్టు. ఈ మాటలు చెప్పింది ఎవరో భారత మాజీ ఆటగాడు కాదు, పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది. అవును, ఎన్నో సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ క్రికెట్ అంటే ఒక ప్రత్యేకమైన పోటీ. మైదానంలో గెలుపు ఓటముల కంటే ఎక్కువగా భావోద్వేగాలు కనిపించే మ్యాచ్లు అవి. అలాంటి పరిస్థితిలో కూడా భారత్ విజయం గురించి మాట్లాడినప్పుడు ఆఫ్రిది ఒక్క మాట చెప్పాడు: భారత్ టీం ఈ టైటిల్కు పూర్తిగా అర్హులు. ఆ మాట వెనుక ఉన్న కథ చాలా పెద్దది. ఈసారి జరిగిన ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 మొత్తం టోర్నమెంట్లో భారత జట్టు చూపించిన ఆట నిజంగా అద్భుతం. మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు ఈ జట్టు ఒకే విషయము నిరూపించింది: భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సమతుల్యమైన జట్లలో ఒకటి అని. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏ విభాగం తీసుకున్నా భారత్కు బలహీనత కనిపించలేదు. టోర్నమెంట్ మొదలైన రోజునే చాలా మంది నిపుణులు ఒక విషయము చెప్పారు: ఈసారి భారత్ను ఆపడం చాలా కష్టం. అదే విషయము ఒక్కో మ్యాచ్తో నిజమైంది. బ్యాటింగ్లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఎదురుగా ఉన్న బౌలర్లు ఎంత బలమైన వారైనా భారత బ్యాట్స్మెన్లు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఈ టోర్నమెంట్లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు సంజూ శాంసన్. సంజూ శాంసన్ గురించి ఎన్నో సంవత్సరాలుగా ఒక చర్చ ఉండేది. అతనికి టాలెంట్ ఉంది, కానీ అవకాశం దొరకడం లేదు. కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం అతను ఆ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. మైదానంలోకి వచ్చిన ప్రతి మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తని షాట్లు చూస్తే క్రికెట్ ఒక కళలా కనిపించింది. టైమింగ్, పవర్ మరియు క్లాస్ ఈ మూడు కలిసి అతన్ని టోర్నమెంట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మెన్లలో ఒకరిగా మార్చాయి. కానీ క్రికెట్లో కేవలం బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలవలేం. భారత జట్టులో వేగవంతమైన బౌలింగ్ అనగానే గుర్తొచ్చే పేరు జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా గురించి ప్రపంచ క్రికెట్ ఇప్పటికే చాలా విన్నది. కానీ ఈ టోర్నమెంట్లో అతను చూపించిన బౌలింగ్ మాత్రం మరో స్థాయిలో ఉంది. బ్యాట్స్మన్ క్రీజ్లో నిలబడినప్పుడు బుమ్రా పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేయడం చూస్తే అది కేవలం బౌలింగ్ కాదు, ఒక వ్యూహం. యార్కర్లు, స్లో బంతులు, పేస్ మార్పులు, ప్రతి బంతిలో ఒక ప్లాన్ కనిపించింది. అందుకే ఈ టోర్నమెంట్లో ఎన్నో కీలక వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. అతని స్పెల్స్ వల్లనే చాలా మ్యాచ్లు భారత్ వైపు తిరిగాయి. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్న షాహిద్ ఆఫ్రిది ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశాడు: సంజూ శాంసన్ బ్యాటింగ్, బుమ్రా బౌలింగ్ ఈ రెండు కలిసి భారత్కు పెద్ద బలం అయ్యాయి అని అతను అన్నాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ నుంచి వచ్చిన ఈ ప్రశంస క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ప్రశంసలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే భారత్ కేవలం మ్యాచ్లు గెలవలేదు, ప్రతి మ్యాచ్లో ఆధిపత్యం చూపించింది. టోర్నమెంట్లో ఒక్కో మ్యాచ్ ముందుకు సాగిన కొద్దీ భారత జట్టు మరింత బలంగా కనిపించింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు, మంచి కోచింగ్ ఈ మూడు కలిసి ఒక శక్తివంతమైన జట్టును తయారు చేశాయి. ఇప్పటి భారత జట్టు ప్రత్యేకత ఏమిటంటే, గెలుపు ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడదు. ఒక మ్యాచ్లో ఒక ఆటగాడు హీరో అవుతాడు, మరో మ్యాచ్లో ఇంకొకరు ముందుకు వస్తారు. అదే జట్టు బలం. ఇదే విషయాన్ని ప్రపంచ క్రికెట్ కూడా ఇప్పుడు అంగీకరిస్తోంది. ఈ వరల్డ్ కప్ విజయం కేవలం ఒక ట్రోఫీ గెలుపు కాదు, ఇది భారత క్రికెట్ అభివృద్ధి హాలంతాద్ది కథలో మరో అధ్యాయం. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ఒక కొత్త వాస్తవం చూస్తోంది: వైట్ బాల్ క్రికెట్లో భారత్ను ఓడించడం చాలా కష్టం. బలమైన బ్యాటింగ్ లైనప్, ప్రమాదకర బౌలింగ్ మరియు అద్భుత ఫీల్డింగ్ ఈ మూడు కలిసి భారత జట్టును ఒక పూర్తి సక్సెస్ఫుల్ ప్యాకేజ్గా మార్చాయి. అందుకే ఈసారి వచ్చిన ప్రశంసలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి దేశం మాజీ కెప్టెన్ కూడా భారత్ విజయం గురించి ఒకే మాట చెబుతున్నాడు: భారత్ జట్టు నిజంగా ఈ టైటిల్కు అర్హులు. ఈ మాటలు కేవలం ఒక ప్రశంస కాదు, ఇది ప్రపంచ క్రికెట్ నుంచి వచ్చిన ఒక గుర్తింపు. భారత క్రికెట్ ఇప్పుడు ఒక కొత్త స్థాయికి చేరుకుంది. ఇక్కడ నుంచి ఈ జట్టు ఇంకా ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని ట్రోఫీలు గెలుస్తుందో అది చూడటానికి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయము స్పష్టంగా కనిపిస్తోంది: భారత్ కేవలం పోటీపడే జట్టు కాదు, ప్రపంచ క్రికెట్ను నాయకత్వం వహించే జట్టు. నిజమే కదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.